అందరికీ శుభోదయం అండి. నేను మీ మాధవిని, తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ అధినేత మాధవిని. అందరూ బాగున్నారా? ఈరోజు గురువారం. నేను పుట్టింది గురువారం. నాకు అంటే ఈ ఒక్క దేవుడే నాకు ఇష్టము, వాళ్ళు ఇష్టం లేదు అనేది ఏం లేదండి. నా జీవితంలో దేవుడి వల్ల నేను పొందినటువంటి జ్ఞానం కానీ, ఆరోగ్యం కానీ ఎన్ని గండాలో తప్పించారు దేవుళ్ళు నాకు ఎదురొచ్చి నాతో చెప్పి మరి. అందుకని నేను బాగా నమ్ముతానండి, అందరినీ కొలుస్తాను, అందరినీ ఇష్టపడతాను. కాకపోతే ఒక మర్చిపోలేని ఒక జీవితంలో ఒక పెద్ద అనుభవం నాకు 2000 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖున 4వ అంతస్తు నుంచి డాబా మీద నుంచి కింద పడ్డాను. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచిన దగ్గర నుంచి నాకు వెంకటేశ్వర స్వామి గారు ఎదురుగా వచ్చి, అమ్మా ఈరోజు నువ్వు బయటికి వెళ్ళొద్దు, నీకు గండం ఉందమ్మా అని చెప్పేసి ఎదురుపడి నడుస్తూ ఆయన చేత్తో అభయహస్తంతో వెనక్కి నెడుతూ ఉన్నారు. నేను ఆయన నెట్టేసుకుంటా వినకుండా మాట కాలేజీకి వచ్చేసాను. మరి నేను కాలేజీలో సంతకం పెడుతున్నా నా చేతిలో పెన్ను లాగేశారు. మెట్లు ఎక్కుతున్నా కూడా అడుగడుక్కి మెట్టెక్కనీయకుండా పైకి వెళ్ళనీయకుండా కాలేజీలో తనే వెంటబడి అడ్డుపడి నడుస్తూ ఉన్నారు. కానీ ఆయన నెట్టుకుంటా వెళ్ళి క్లాస్ చెప్పడానికి వెళ్ళి క్లాస్ అయిపోయి 4వ అంతస్తు నుంచి దిగి 3కి వచ్చేటప్పటికి పిల్లలు ఒకళ్ళకొకళ్ళు తోచుకుంటా నెట్టుకొని కింద పడిపోయాను. నా వెంటబడే వెంకటేశ్వర స్వామి గారు నాతోనే కిందకు వచ్చేసారు. మరి ఆ రోజు నేను ఏ హాస్పిటల్స్ వాళ్ళు పొన్నూరులో జాయిన్ చేసుకోలేదు, గుంటూరులో కూడాను ఎవరు అంత తొందరగా ఇదవ్వలేదు. ఒక రత్నబాబు గారని దైవం మానుష రూపేణ అంటారు, నేను కూడా కొంత హెల్ప్ చేస్తానమ్మా పాప రికవర్ అవ్వటానికి. చాలా మంచి తెలివిగల పిల్ల, మంచి పుటక, చూస్తా మనం ఇలా పాడు చేసుకోవటం ఎందుకమ్మా, ఆ ఇంజెక్షన్స్ ఒక్కొక్కటి చాలా ఖరీదవుతాయి, ఆ లోపలేసే ప్లేట్లు రాడ్లు ఫారినవి వేయాలి, ఇప్పుడు ఏసీ తీసే కాకుండా కుడి చేయి మొత్తం దెబ్బతినిపోయిందమ్మా, చేతిలో ప్లేట్లు రాడ్స్ వేయాలి అని చెప్పి ఇంకా వెన్నుపోసి దెబ్బతింది. ఎట్లన్నా కానీ ఒక 4 నెలలకి మళ్ళీ మామూలు మనిషిగా లేచి తిరగటం, మళ్ళీ ఉపాధ్యాయ వృత్తిలో మంచి పేరు రాణించటం. అసలు ఇప్పుడు అంటే నేను ఎవరి విషయాలు వాళ్ళు గొప్పగా చెప్పుకోకూడదండి. నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ నన్ను అమ్మనే పిలుస్తారు, ఏ రోజు మేడం అనరు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కూతురులాగా చూసుకుంటారు నన్ను. గురు శిష్య సంబంధం అనేది ఎలా ఉండాలి, శిష్యులు గురువులకి ఎలా ఉండాలి, ఆ గురువు ఆ శిష్యుడిని పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి ఎలా ఉండాలి అనేటువంటి విషయం మీద ఈరోజు మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను 4 నెలలకి మళ్ళీ నేను ఎక్కడైతే పడిపోయానో కాలేజీలో నా మెళ్ళ అదే రోజున సాయిబాబా బొమ్మ ఉంటుందండి ఎప్పుడు నాకు. ఆ బొమ్మ కింద మెళ్ళో ఉన్న గొలుసు చైన్ తెగిపోయి అవన్నీ ముత్యాల పూసలు రాలిపోయి బొమ్మ కింద పడిపోయి తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో నాకు దొరకటం, నా బాబా నాకు దొరికారండి. మళ్ళా నాకంటే జీవితంలో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క విధంగా నాకు ప్రత్యక్షం అయ్యి కష్టాల్లోంచి బయటకు తీసుకొచ్చారు. కష్టాలేం కాదండి, అయితే ఏంటంటే కొన్ని పరీక్షలు పెడితే ఆ పరీక్షలకి నిలదొక్కుని మనం నిలబడితే కనుక మంచి దారి వాళ్ళే చూపిస్తారనేది నా నమ్మకము. వాళ్ళు పెట్టిన కష్టాలు కాదు, నాకు పెట్టిన పరీక్షలు. నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికి ఎన్ని క్లాసుల్లో పరీక్షలు రాసి నేను పాస్ అయితే ఈ వృత్తిలోకి వచ్చానో, అలాగే జీవితంలో నిలబడటానికి భగవంతుడు పెట్టే పరీక్షలన్నీ పాస్ అయితే నాకు మంచి జరిగింది అని చెప్పి నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఏ వ్యక్తి అయినా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా జీవితంలో మంచి స్థానానికి రావాలి అంటే ముందు గురువు కావాలి, తర్వాత వాళ్ళకి ఆదర్శంగా ఒక వ్యక్తి కావాలి. నేను ఎప్పుడు నా జీవితంలో ఆదర్శవంతంగా తీసుకునేటువంటి ఒకే ఒక మహిళామూర్తి, ఆమె సుధామూర్తి. ఇన్ఫోసిస్ కంపెనీకి విత్తనాన్ని నాటినటువంటి తొలి మహిళ. గురు శిష్యుల బంధాన్ని గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు ఒకసారి. ఏమనంటే, చదువుకునేటప్పుడు మొదట ఎప్పుడు గురు శిష్యుల మధ్య ఉండవలసిన సంబంధం ఎలా ఉండాలంటే వినీయ సంబంధం అంటారు.
అంటే ఏంటంటే, గురువు దగ్గరికి వెళ్ళి ముందు శిష్యుడు వినయం నేర్చుకోవాలి. అంటే ఆ వినయం అనేది పాఠాల రూపంలో రాదండి. నేను ఎలా వినయంగా ఉండాలి అని గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్ళి అడిగితే, అయ్యా నీవు అహంకారంతో ఉండకూడదు అన్నంత మాత్రాన ఆ విద్యార్థికి వినయం రాదండి. ఈ విషయాలు నాకు చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో విని నేను నేర్చుకున్నా. వినయం రావటానికి ఒకే ఒక్క కారణము నాకు తెలిసింది ఈ ఒక్క ప్రశ్న వినయానికి కారణం. దగ్గరికి వెళ్ళి అడిగాం కదా, గురువుగారండి వినయంగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చదవాలి, ఏం నేర్చుకోవాలని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట వల్ల మనకు వినయం రాదు కదా. మరి మనకి చరిత్రలో, భారతదేశ చరిత్రలో మంచి గురు శిష్యులు అంటే ఎవరమ్మా అంటే చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు. చరిత్ర కాలంలో, ఈ కాలంలో మనకి గురు శిష్యుల బంధాన్ని గురించి మంచిగా కొన్ని ఉదాహరణలతో చెప్పినటువంటి ఒక వ్యక్తి ఎవరమ్మా నాకు బాగా నచ్చినామా అంటే సుధామూర్తి గారు. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి కావాలని నేను ప్రతిరోజు చెప్తానే ఉన్నా. నాకు ఆదర్శంగా తీసుకున్న మనిషి ఎవరంటే అబ్దుల్ కలాం గారు, సుధామూర్తి గారు. ఆమె అభిప్రాయంలో నిజమైన గురువు అంటే ట్రూ మెంటర్ అని ఎవరినంటారంటే కేవలం పాఠాలు చెప్పేవాళ్ళు గురువులు కాదు, జీవితానికి అవసరమైన విలువలను నేర్పేవాళ్లే గురువులు. జ్ఞానం కంటే విలువలు చాలా ముఖ్యం. పాఠశాలలో విద్య నేర్చుకోవటం ఎంత ముఖ్యమో క్రమశిక్షణ, నిజాయితీ మరియు మానవీయ విలువలు గురువు నుండి నేర్చుకోవటం కూడా అంతే ముఖ్యం. శిష్యుడు గురువును గౌరవించాలి. గురువును ఒక మార్గదర్శిగా భావించి వారు చూపిన మార్గంలో నడవాలి. శిష్యుడు ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని సంపాదించడానికి ఆతృతతో, అణుకువతో ఉండాలి. యాక్టివ్ అండ్ హంబుల్ లెర్నర్గా ఉండాలి. భారతదేశంలో మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు, ది బెస్ట్ టీచర్, ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ ద బెస్ట్ టీచర్ సావిత్రిబాయి పూలే. ఆడవాళ్ళు విద్యను అభ్యసించాలని, వాళ్ళు ఆ విద్య నేర్చుకోవడంలో పడే కష్టాల కోసం పోరాడి ఎదురు తిరిగి మొట్టమొదటిగా ఉపాధ్యాయ వృత్తిని పొందినటువంటి మహిళామూర్తి సావిత్రిబాయి పూలే. ఆమె జీవిత విశేషాలు చదివినా మీకు ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. గురు శిష్య బంధం అంటే కేవలం ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి జ్ఞానాన్ని అందించటం కాదు. మన దేశ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని ముందు తరాలకి తీసుకువెళ్ళేటువంటి ఒక పవిత్ర బంధం, అదే గురు శిష్య బంధం. ప్రతిరోజు విసిగిస్తున్నానని అనుకోవద్దు. పిల్లలకి గురువులంటే ఇష్టం ఉండదు, ఎదురు చూడాలి మా టీచర్ వస్తుందేమో, క్లాస్కి వస్తే బాగుండు, మాకేమన్నా మంచి మాటలు నేర్పుతారేమో అని. కానీ అండి, తప్పు పిల్లలది కాదండి. 3 వంతులు తప్పు టీచర్ది ఉంటుంది, 1 వంతు తల్లిదండ్రులది ఉంది. తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా, నాన్న మీరు వెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో కూర్చున్నప్పుడు మీ టీచర్ రాగానే లేచి నిలబడి చక్కగా దండం పెట్టి శుభోదయం అని చెప్పండి అమ్మా, లేకపోతే ఈ కాలంలో గుడ్ మార్నింగ్ అని చెప్తారు, అది చెప్పండి అమ్మా అని ముందు తల్లిదండ్రి కూడా చెప్పాలి. ఇప్పుడు ఒకటి నేర్చారండి తల్లిదండ్రులు, పుట్టుకతోనే పిల్లలకు అన్నీ తెలుసు, మనకే ఏం తెలియదు, మనమేమి నేర్పక్కర్లేదు అని. ఆ మాట వల్లే పిల్లలు బాగా చెడిపోతున్నారు. ఈ ఫోన్లు ఎప్పుడైతే చిన్న పుట్టిన పసిపిల్లలు కూడా 6 నెలలు 7 నెలల పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. ఇంట్లో పడుకుని పక్క మీద కూడా ఆ ఫోనులతో ఆడటం నేర్చారు. ఉపయోగం ఏంటండి? వాళ్ళ జీవితంలో పడే కష్టాలకి మనం అందుబాటులో ఉంటే చూస్తాం, మనం లేనప్పుడు వాళ్ళ కష్టాలు తీర్చేవాళ్ళు ఎవరు ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులే ఫస్ట్ పిల్లల్ని పాడు చేస్తున్నారండి. రెండవది, గురువులు ఏం చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళే గంట క్లాసులు చెప్పుకుని వెళ్ళేవాళ్ళే. ఒకే సంస్థలో పనిచేసి ఉన్న క్లాసులో పిల్లలందరూ కూడా, నేను ఒకటే అడుగుతానండి ప్రతి ఉపాధ్యాయుడిని కానీ ఉపాధ్యాయురాలు కానీ,
మీరు ఎవరి మీదైనా పిల్లాడు చదువురాని మొద్దువాడని లేకపోతే చెడ్డవాడని నింద వేసేటప్పుడు ఆ నింద తీసుకునేటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ కడుపును పుడితే అదే మీ కూతురు మీ కొడుకు అయితే చెడ్డవాడని మీరు చెప్పుకుంటారా? అంటే మీరు కన్న కొడుక కూతురు అయితేనే ఒకటి, బయట వాళ్ళైతే ఇంకొకట అని చెప్పేసి నేను ప్రతి టీచరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి లెక్చరర్గా టీచర్గా ఉన్న వాళ్ళందరినీ ఇదే క్వశ్చన్ చేస్తానండి. ఏమి ఇబ్బంది లేదు, అందరూ నేనంటే దూరంగా ఉంటారు. ఎందుకంటే నిజాయితీగా నిలబడుద్ది, నిజాయితీగా వర్క్ చేయమని చెప్పొద్ది, పాపంగా డబ్బులు తీసుకుంటే ఒప్పుకోదు, మాకు ఇవన్నీ పనికిరావు, నువ్వు నిజాయితీగా ఉండి ఏం సంపాదించావు, మేమందరం కోట్లు సంపాదించి బిల్డింగులు కట్టామని ఎగతాళి చేశారండి. అయినా సరే నాకు కోట్లు వద్దు, బిల్డింగులు వద్దు, మనం పోతే మనం ఇవేమి తీసుకెళ్ళాం. కరోనా వచ్చి మానవులందరికీ ఒక గుణపాఠం నేర్పింది ఏంటంటే కోట్లున్నా, బిల్డింగులున్నా, బంగారాలున్నా, బ్యాంకుల్లో నిల్వలున్నా ఇలాంటి మహమ్మారి రోగాలు వస్తే అవన్నీ వచ్చి మననేం కాపాడవు. కోట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయండి చాలామందికి, బంగారాలు బోళ్ళు ఉన్నాయండి, కానీ వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేరు, మనిషిని చూసుకునే వాళ్ళు లేకుండా పోయింది. అది వచ్చి ఇప్పటికైనా మారి పిల్లలకి డబ్బు విలువ, కాలం విలువ నేర్పుతూ గురువు అంటే ఎలా ఉండాలి, గురువుని ఎలా గౌరవించాలి, అసలు ముందు ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లల దగ్గర గౌరవాన్ని పొందే స్థితిలో కూడా లేరండి. ఒక సాంప్రదాయబద్ధంగా రారు, స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పరు, వాళ్ళు ఫ్యాషన్గా షోగా వస్తారు, ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండరు. ప్రతి ఒక్కళ్ళకి కూడాను 3-4 పనులు చేసుకోవటం, ఆ పనులకి వాళ్ళ వ్యాపారాలకి పిల్లల్ని అడ్డం పెట్టుకుని వాడుకోవటం. ఒక రాత్రిలోనే పైకి రావాలండి ఎవరైనా సరే, ఓవర్ నైట్లోనే. శారీరకంగా అలసిపోకూడదు, మానసికంగా అలసిపోకూడదు, డబ్బే ముఖ్యము. ఇలాంటి ఈ ప్రపంచంలో పిల్లల్ని మనం ఎంత బాగా దగ్గరకు తీసి మంచి మాటలు చెప్పి చక్కగా ఈ ప్రపంచానికి బానిసలు అవ్వకుండా వాళ్ళు ఒక మంచి పద్ధతిలో నడిచి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందు తరాల వాళ్ళకి కూడా అందించేటట్టుగా మన పిల్లల్ని మనం తయారు చేసుకుందామని ఒక మంచి ఆశతో మీ అందరు కూడాను దానికి తగినట్టుగా నడుచుకొని పిల్లల్ని మారుస్తారని చెప్పేసేసి ఒక ఆశయంతో మీ మాధవి.